పోయినసారి నువ్వు తప్పించుకున్నావు, ఈసారి అయిపోతావురా. ఈసారి చావకుండా వస్తే నేనే చంపేస్తా. బాత్రూమా? ఇక్కడికి ఎలా వచ్చాను? ఇతనికి ఏం జరిగింది? రాత్రి దాకా బాగానే ఉన్నాడండి, తెల్లారేసరికి మూగోడైపోయాడు. మా అన్నయ్య లాంటి గాడిద గొంతు పోయినా పర్వాలేదు, కోకిల్ లాంటి ఈయన స్వరం మోగపోయిందే. ఈయనకు నిద్రలో నడిచే అలవాటు ఉందండి. రాత్రిలో నడుచుకుంటూ వెళ్ళి చూడకూడదు చూసి భయపడినట్టున్నాడు. నువ్వు దేన్ని చూసి భయపడ్డావు? దెయ్యాన్నా, పిశాచాన్నా, భూతాన్నా, లేక రాక్షసునా? ఏదైనా గాలి సోకిందేమో. పులి, సింహం, ఎలుగుబంటి లాంటివి మన ఊళ్ళోనే లేవు. నువ్వు చూసింది పామే కదూ? అరే పోలే రమ్మ ముచ్చాలమ్మ మా ఊరి నూకాలమ్మ. ఏమిట్రా ఈ గొడవ? ఇంట్లోనే సంద పెట్టేశారా? ఏమిటిదంతా? ఏం లేదయ్య గారు, ఈ ఎదవ దేన్నో చూసి భయపడ్డాడంట. దేని చూసి భయపడ్డాడంట? మేము చాలా సేపటి నుంచి అడుగుతున్నాం, ఎదవ చెప్పని అంటున్నాడు. వాడు భయపడేది నా తుపాకీకే. గొంతు రావడం లేదు కదా, మాటలు రావడం లేదా? మాటలు వచ్చేసినాయి. వచ్చేసింది కదా, వెళ్ళండి వెళ్ళండి.